ఇది ఒక దయగల అమ్మాయి మరియు మాయాబావి కథ. పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లతో నిండిన ఒక చిన్న అందమైన గ్రామంలో అనయ అనే దయగల అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడూ అందరికీ సహాయం చేసేది, ఏమీ ఆశించేది కాదు. ఆమె మృదువైన స్వభావం మరియు మధురమైన చిరునవ్వు గ్రామంలోని అందరినీ ఆకట్టుకునేవి. ఒకరోజు గ్రామంలో నడుస్తూ ఉండగా, ఒక వృద్ధ మహిళ భారీ కట్టెల కట్టను మోసేందుకు కష్టపడుతున్నది అనయ చూసింది. ఆలోచించకుండా వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. సహాయం చేసిన తరువాత అనయకు దాహంగా అనిపించి అడవి దగ్గర ఉన్న ఒక పాత బావి వద్దకు వెళ్ళింది. ఆ బావి చాలా పురాతనంగా మరియు రహస్యంగా కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ ఒక విచిత్రమైన కానీ ప్రశాంతమైన అనుభూతి కలిగింది. ఆమె నీళ్లు తీసుకోవడానికి వంగినప్పుడు బావి నుండి ఒక మృదువైన స్వరం సహాయం కోరింది. ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుందో అనయ ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. భయపడకుండా అనయ ఎలా సహాయం చేయగలనని అడిగింది. ఆ స్వరం బావిలో కొంత నీళ్లు పోయమని కోరింది. ఏమీ ఆశించకుండా తన మనసును నమ్మి ఆమె సహాయం చేయాలని నిర్ణయించింది. అకస్మాత్తుగా బావి ప్రకాశించింది. అందులో నుండి బంగారు నాణాలతో నిండిన ఒక చిన్న పాత్ర బయటకు వచ్చింది. ఆ అద్భుత దృశ్యం చుట్టూ ఆశ్చర్యం మరియు ఆనందాన్ని నింపింది. కాని అనయ ఆశపడకుండా ఆ పాత్రలోని కొద్ది నాణాలను మాత్రమే తీసుకుంది మరియు బావికి కృతజ్ఞతలు తెలిపింది. ఆమె స్వచ్ఛమైన హృదయం సంపద కంటే కృతజ్ఞతను ఎక్కువగా విలువిచ్చింది. ఆ రోజు నుండి అనయ సంతోషంగా జీవిస్తూ అందరిక సహాయం చేస్తూనే ఉంది. ఆమె దయ ఆమెకు అనుకోని ఆశీర్వాదాలను తెచ్చింది. ఆమె కథ గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ప్రేరణగా మారింది. దయ అనే ధనం ఎప్పటికీ తగ్గదు. మీరు ఎంత ఇస్తే అంతగా తిరిగి పొందుతారు. ఎప్పుడూ దయగలవారిగా ఉండండి, ఎందుకంటే అది ప్రపంచంలో మాయను సృష్టిస్తుంది. In a small, beautiful village, surrounded by green fields and tall trees, lived. Thank you for helping me carry this, dear. It feels much lighter now. I am happy to help. Please, help me. Who's there? But Anaya did not take the pot greedily. She only took a few coins and thanked the magical well. From that day on, Anaya lived happily and continued helping others. Her kindness brought her Kindness is a treasure that never fades. The more you give, the more you receive.